హాయ్ అండి, వెల్కమ్ టు కలగూరగంప. ఇవాళ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం మాట్లాడుకుందామండి. 2 days బ్యాక్ ఇంటికి సంబంధించిన ఒక అనౌన్స్మెంట్ చేస్తూ ఒక చిన్న వీడియో రిలీజ్ చేయడం జరిగిందండి. దాంట్లో చాలా స్పష్టంగా క్రిస్టల్ క్లియర్గా చెప్పింది ఏంటంటే హోమ్ టూర్ అనేది ఎప్పుడు చేయనన్న విషయం చెప్పాను. సో అది చూసి చాలామంది చాలా రకాలుగా రియాక్ట్ అయ్యారు. బట్ నేను ఎప్పుడు కూడా హోమ్ టూర్ చేస్తాను నేను ఎవరికి ప్రామిస్ చేయలేదండి, ఎప్పుడు చెప్పలేదు. కావాలంటే మీరు ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అనే వీడియోను మళ్ళొక్కసారి క్రాస్ చెక్ చేసుకోవచ్చండి. ఆ రోజు నేను చెప్పింది ఏంటంటే హోమ్ టూర్ ఖచ్చితంగా చేయనండి, కానీ 1 lakh సబ్స్క్రైబర్స్ అయ్యాక మాత్రం మనం ఒక చిన్న గెట్ టుగెదర్ పెట్టుకుందాం డెఫినెట్గా అనుకున్నాను. సో మనం 1 lakh రీచ్ అవుతున్న మూమెంట్లో కూడా మేము చాలా ప్లాన్ వేసుకున్నామండి. ఇంట్లో ఎలా చేయాలి, ఎలా ఇన్వైట్ చేయాలి, ఎంత జాగ్రత్తగా చేసుకోవాలి, ట్రాక్ రికార్డ్ ఎలా చేసుకోవాలి, వచ్చిన వాళ్ళకి ఏం చేయాలి, ఇవన్నీ కూడా చాలా ప్లాన్ చేసుకున్నాము. కానీ మన లాక్డౌన్ వల్ల అవన్నీ కూడా ఏది కూడా మనం అనుకున్నవన్నీ కూడా జరిగే పాసిబిలిటీ లేదు, ఖచ్చితంగా లేదు. 2-3 years వరకు కూడా ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే లైఫ్లో ఇంపార్టెంట్ అయిన పెళ్ళిళ్ళే చాలా జాగ్రత్తగా 10 మందితో 5 మందితో చేసుకుంటున్నారు. సో ఫార్ ఫర్దర్గా మన గెట్ టుగెదర్స్ కానీ క్రౌడ్ పూలింగ్ కానీ ఉండబోదని నేను అనుకుంటున్నానండి. సో మన లైఫ్ కంటే ఇంపార్టెంట్ ఏది కాదు కాబట్టి. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే నేను ఇంటికి సంబంధించిన కొన్ని విషయాలు ఆలోచించుకొని నా బడ్జెట్లోపు వచ్చేటట్టుగా కంఫర్ట్గా ఉండేటట్టుగా నేను కొన్ని డిజైన్స్ చేసుకున్నాను, వాటిని చూపిస్తున్నాను అని చేసేసి part 1 అని కూడా ఇంక్లూడ్ చేశానండి. అది కూడా స్మార్ట్ టూర్ అని కూడా పెట్టాను. ఎందుకంటే చాలా మినిమైజ్గా నేను జాగ్రత్తగా చూపిస్తాననే దాని మీనింగ్ నా బుర్రలో ఉండింది. అలా పెట్టి part 1 అని పెట్టాను. ఏదైతే చిన్నగా చూపిస్తున్నానో వాటి part 2 అలా యాడ్ చేసుకుంటూ వెళ్దామనేది నా అభిప్రాయం అనమాట. బట్ ఒకసారి ఆ వీడియో చూడంగానే చాలా 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 అభిప్రాయాలు డిఫరెంట్గా వచ్చాయి. ఏంటంటే మీరు ఎక్స్పెక్ట్ చేశారు, మీ ఎక్స్పెక్టేషన్స్కి నేను రీచ్ అవ్వలేదని సో చాలా డిసప్పాయింట్ అయ్యారు. కొన్ని నెగటివ్ కామెంట్స్ వచ్చాయి, బాధపడ్డారు. బట్ నెగటివ్ కామెంట్స్ బాధను నేను అర్థం చేసుకోగలుగుతా. బట్ దానికి బాధ్యతను మాత్రం నేను కాదండి. ఏ రోజు మిమ్మల్ని నేను ఎంకరేజ్ చేయలేదు, నేను చేస్తా అని చెప్పలేదు, చేస్తా అని చెప్పి నేను మాట తప్పలేదండి. నెగటివ్ కామెంట్స్ వచ్చినప్పుడు భాష కరెక్ట్గా ఉండి మీ భావం కరెక్ట్ అయితే ఎనీ టైం సద్విమర్శను నేను యాక్సెప్ట్ చేస్తానండి. సో విమర్శలు ఉంటేనే మనం ఇంప్రూవ్ అవుతాం అనేది నా అభిప్రాయం. కానీ భాషలో తేడా ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఆల్రెడీ చెప్పున్నాను, కలుపు మొక్కను పీకేసినట్టు పీకేస్తానని. ఈరోజు కూడా దానికే స్టిక్ ఆన్ అయ్యి ఉన్నానండి. నాకు క్వాంటిటీ కాదండి, క్వాలిటీ మాత్రం చాలు. నన్ను అర్థం చేసుకునే వాళ్ళే నాకు కావాల్సింది. అంతేగాని ఇంకొకటి నాకు డైరెక్ట్గా నెగటివ్ కామెంట్స్ పెట్టకుండా కొందరు ఏం చేస్తారంటే నన్ను ఎవరైనా కామెంట్ చేస్తే వాళ్ళ దాంట్లోకి వెళ్ళి వాళ్ళని కూడా కామెంట్ చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు చాలా తక్కువ, అంటే వేరే ఛానల్స్తో పోల్చితే మనది వేళ్ల మీద లెక్క పెట్టుకోగలిగినంత మాత్రమే ఉంటాయి. బట్ దాన్ని కూడా నేను ఎంటర్టైన్ చేయనండి, ఖచ్చితంగా చేయను. బట్ ఈ హోల్ ప్రాసెస్లో ఎన్ని అంటే ఇలా ఎందుకు మీరు చేయరు ఎందుకు అలా అన్న వాళ్ళందరికీ కూడా ఒకరిద్దరు చాలా స్పష్టంగా వాళ్ళకి ఆన్సర్ ఇచ్చారండి, నేను కాకుండా. ఆల్రెడీ వ్యూవర్స్ అలా నన్ను అర్థం చేసుకొని వేరే కమెంట్స్కు నా తరఫున ఆన్సర్ ఇచ్చిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. మోరోవర్ నేను చెప్పిన విషయాన్ని అర్థం చేసుకొని నా అభిప్రాయాన్ని గౌరవించిన అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతకు మించి ఏం లేదు. మీ ప్రేమ, మీ ఆదరణ అన్నీ కూడా ఇలాగే కంటిన్యూ కావాలని కోరుకుంటున్నాను. వీలైనంత వరకు మీకు నచ్చిన వీడియోలు చేయాలని నన్ను నేను కోరుకుంటున్నాను. సో ఇది విషయం అన్నమాట. ఇకపోతే ఇవాళ వీడియోలకి ఎంటర్ అయిపోదాం. దానికి దీపం స్టాండ్ అన్నమాట.
ఇవాళ చాలా రోజుల నుంచి మీరు అడుగుతున్న ఒక ఇంట్లో ఉన్న ఒక చిన్న ఐటెం మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ దివాళీ రోజు నేను ఎప్పుడైతే ఈ దీపాల స్టాండ్ చూపించానో అప్పటి నుంచి చాలామంది అడిగారు. బట్ మొన్న మామిడికాయలు మాగేసిన రోజు పక్కన చిన్న కనపడింది అనమాట. సో ఆ రోజు మినిమం ఒక 200 రిక్వెస్ట్లు వచ్చి ఉంటాయి. మెయిల్స్ త్రూలా, ఇన్స్టాలో, ఫేస్బుక్లో, మామూలుగా మన కామెంట్ బాక్స్లో అన్నింట్లో కూడా. సో ఇవాళ ఈ దీపాల స్టాండ్ గురించి చెప్తాను. సో నాకు దీపాలు పెట్టుకోవడం అంటే చాలా చాలా పిచ్చి అనమాట. సో ఇంట్రెస్ట్. అందుకే మీకు ఈ మెయిన్ గోడకి ఏదైతే ఉందో ఎంట్రన్స్ దగ్గర ఎదురుగ్గ గోడకు కింద ఒక 4-5 సాకెట్స్ పెట్టించుకున్నానండి నేను. అంటే ఎనీ టైం ఇలా డెకరేట్ చేసుకోవాలంటే మళ్ళీ ఒక వైర్ వేసుకొని ఒక ఎక్స్టెన్షన్ బాక్స్ వేసుకొని అలా పెట్టుకోకుండా ఏం చేశానంటే, సో కింద ఇప్పుడు చూడండి సింపుల్గా దీని వెనక్కి తీసుకెళ్ళి ఒక కనెక్షన్ ఇచ్చేసుకున్నాను. ఇది వెలిగింది. సో అక్కడొకటి ఇక్కడొకటి అలా అనమాట. అంటే ఎలక్ట్రికల్ కనెక్షన్ తీసుకున్నప్పుడే ప్రాపర్గా నేను దీపాలు పెట్టుకుంటే ఏంటి అనేసి ఈ సాకెట్స్ కూడా నేను అప్పుడే ప్లాన్ చేసుకొని చేయించుకున్నాను అనమాట. యాక్చువల్గా ఈ ఇంటి గృహప్రవేశం టైంకు నాకు ఎందుకు అనిపించింది అనమాట, ఇలాంటి ఒక స్టాండ్ కొనుక్కోవాలని అనిపించింది. సో మా ఇంట్లో ఉన్న అతి ఖరీదైన వస్తువుల్లో ఇది ఒకటి అనుకోవచ్చు. సో అలా కొనుక్కోవాలని అనుకున్నప్పుడు హైదరాబాద్లో ఉన్న షాప్స్ చాలా సెర్చ్ చేశానండి. ఎక్కడ దొరకలేదు నాకు ఇది. అండ్ నేను మళ్ళీ వెతికితే ఎక్కడంటే బెంగళూరు వైపు, తమిళనాడు వైపు ఇలాంటివి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారని నెట్లో సెర్చ్ చేసి దొరికిందనమాట. అయితే బెంగళూరులో ఒక యూనిట్ ఉంది. అక్కడ సెర్చ్ చేసినప్పుడు వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. అండ్ వెయిట్, డిపెండింగ్ ఆన్ వెయిట్ని బట్టి రేంజ్, కాస్ట్ కూడా చెప్పారనమాట. సో బట్ నాకెందుకో అది ఎక్కువ అనిపించింది. అంటే బాగా చక్కగా చేస్తారేమో, ప్యూర్గా ఉంటుందేమో, బాగా డిజైన్ పెడతారేమో, కానీ నా బడ్జెట్కి అది చాలా ఎక్కువ అనిపించింది అనమాట. సో దాని తర్వాత ఏం చేశానంటే, మన హైదరాబాద్లో ఉన్న హోల్సేల్ మార్కెట్, మీకు అందరికి ఐడియా ఉందో లేదో నాకు తెలియదు, కానీ బేగం బజార్ అనమాట, బేగం బజార్కి వెళ్ళాను. అలా సెర్చ్ చేస్తూ షాప్స్ అన్నీ తిరుగుతూ ఉంటే ఒక చిన్న షాపు, అందులో కరెక్ట్ 3 క్లయింట్స్ కూడా పట్టారనమాట, కస్టమర్స్ కూడా పట్టారు, అంత చిన్న షాప్ అది. బట్ అక్కడికి వెళ్ళి నాకు ఇలా కావాలి, అయితే నేను నెట్లో సెర్చ్ చేసినప్పుడు ఒక పిక్ తీసుకున్నాను అనమాట. తీసుకొని ఇలా కావాలి, ఇలా చేసి ఇవ్వగలరా అని అడిగాను అనమాట. సో అతను ఓకే అనేసి ఆల్మోస్ట్ 1.5 month టైం తీసుకొని చేశారనమాట. చేశాక ఏంటంటే, ఇప్పుడు ఇది 109 దీపాలున్న స్టాండ్. సో 109 దీపాలు ఇవి ఎలా అంటే ప్రతి పార్ట్ కూడా విడదీయొచ్చండి. మనం క్లీనింగ్ ప్రాసెస్ కానీ ఏదైనా కానీ చిన్న ఈ దీపం తీయొచ్చు, ఇది తీయొచ్చు, ఈ రింగ్స్ తీయొచ్చు, మొత్తం గట్టి ఒక చిన్న మూట కట్టేసేయచ్చు అనమాట నార్మల్గా దీపాలు. సో అవన్నీ ఏంటంటే ఆయిల్ పోసి వెలిగించుకోవాలి. బట్ నాకు అది కొంచెం కష్టం అనిపించింది. అన్ని దీపాలు వెలిగించే లోపు ఒకటి పోతుంటుంది, ఒకటి ఉంటుంది, ఆయిల్ గారుతుంది, మళ్ళీ క్లీన్ చేసుకోవాలా, ఇలా అనుకున్నప్పుడు వాళ్ళని అడిగాను అనమాట, నాకు స్టాండ్ చేసేయండి కానీ ఎలక్ట్రికల్ కనెక్షన్ కావాలి, అది అడిగాను అనమాట. సో వాళ్ళు కన్సర్న్ పర్సన్ మాట్లాడి మళ్ళీ ఇంత బడ్జెట్ అవుతుందని చెప్పాక సరే అని చేయించారు. చేయించాక తెచ్చుకున్నాను అనమాట. దీని స్టోరీ ఇది. సో దీని కాస్ట్ వచ్చేసి అప్పట్లో నాకు 25 ఆ రేంజ్లో ప్లస్ అలా పడిందండి. బట్ మీకు చూపించాలి, దీని గురించి వీడియో తీయాలని అనుకున్నప్పుడు మళ్ళీ నేను ఆ షాప్ అతనికి కాల్ చేసి నిన్న మొత్తము ఏంటంటే ఇప్పుడు అలా కొన్నాను కదా, ఇప్పుడు ఎంత ఉంది, మా వాళ్ళు అడుగుతున్నారు, నేను చెప్పాలి, సో మీ అడ్రస్ ఇవ్వచ్చా, మీ ఫోన్ నెంబర్ ఇవ్వచ్చా అని అతన్ని అడిగేసి మీకు డీటెయిల్స్ ఇద్దామని అనుకున్నాను అనమాట. సో అతను రెస్పాండ్ అయ్యాడు, అమ్మ అప్పట్లో అది మీకు 25+ అలా వచ్చింది, బట్ ఇప్పుడు 35 వరకు పడుతుందమ్మా అని చెప్పారు. సో అదొకటండి. మీరు కనుక్కొని మీరు ఏదైనా మాట్లాడుకునేది ఉంటే మాట్లాడుకోండి. అతనికి సంబంధించిన విజిటింగ్ కార్డు అది కూడా మీకు పెడతాను. తను నాకు ఒకటి లొకేషన్ కూడా పంపించారండి, మరి అది పెట్టడానికి వస్తుందా లేదా నాకు తెలియదు. కుదిరితే అది కూడా నేను పెడతాను, ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను, మీరు కాంటాక్ట్ అయ్యి మీరు కావలిస్తే మీరు మాట్లాడుకోవచ్చు అనమాట.
ఇది విషయం ఏంటంటే సింపుల్గా అండి. అయితే లాస్ట్ ఇయర్ ఏం జరిగిందంటే అటు ఇటు మూవ్ అయ్యే ప్లేస్లో ఈ వైర్ ఎక్కడో కట్ అయిపోయి మాకు రాలేదనమాట దివాళీ ముందు. సో మళ్ళీ అతనికి కాల్ చేస్తే సింపుల్గా పంపించమన్నాడు. అప్పుడు మాత్రం అన్నీ ఓపెన్ చేసేసి ఒక మూట కట్టుకొని కవర్లో కట్టుకొని తీసుకెళ్ళి ఇస్తే తను రిపేర్ చేసేసి. అయితే నాకు ఫస్ట్ టైం కొన్నప్పుడు ఏంటంటే ఇదేదైతే మెటీరియల్ ఉందో దీనికి కలర్ షేడ్ అయిందండి. అంటే మామూలుగా ఇప్పుడు ఇత్తడివి బయట పెడితే ఎలా అయిపోతాయి నల్లగా అలా అయిపోయాయి. బట్ తర్వాత తనని అడిగాను అనమాట, మెయింటెనెన్స్ ఫ్రీగా ఉండాలని జస్ట్ నేను డస్టింగ్ చేసుకుంటే సరిపోవాలి, దాన్ని తోముకోలేను పెట్టుకోలేను, కలర్ అంతా పోతే ఎలాగా ఉంటుంది కదా అని అంటే తను సరేనమ్మా దానికి ఒక కోటింగ్ ఉంటుంది అది వేసిస్తాను, సో దట్ మీకు ఇంతే షైనింగ్ ఉంటుంది ఇలాగే ఉంటుంది, మీరు జస్ట్ డస్టింగ్ చేసుకుంటే సరిపోతుంది ఎవ్రీ టైము, మీకు మళ్ళీ తోమి పెట్టే పని ఉండదు అనేసి ఆ కోటింగ్ వేసి ఇచ్చారు లాస్ట్ టైము. సో దానికి కొంచెం ఎక్స్ట్రానే బాగానే ఖర్చు అయింది అనుకోండి. ఇది విషయం అనమాట. చాలా ఇష్టం నాకు ఇది. ఇంటికి తెచ్చుకొని ఫస్ట్ డే ఇలా పెట్టుకున్నప్పుడు అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో దాన్ని చూసుకొని. ఇదన్నమాట విషయం. చాలా చిన్న వీడియో. పండగలప్పుడు మాత్రం బాగా మధ్యలో పూలతో డెకరేట్ చేసుకుంటాను, కింద పూలతో డెకరేట్ చేసుకుంటాను, మళ్ళీ కింద మామూలుగా మట్టి దీపాలు పెట్టి డెకరేట్ చేసుకుంటాను. అలా రకరకాలుగా యూజ్ చేస్తానన్నమాట దీన్ని. సో ఇంటి ఎదురుగ్గా పెట్టుకుంటే బాగుంటుంది అని ఫెస్టివల్స్ అప్పుడు, అకేషన్స్ అప్పుడు ఇలా పెట్టేసుకుంటాను అనమాట. సింపుల్గా ఒక ప్లగ్ పెట్టేసుకుంటే వచ్చేటట్టు డిజైన్ చేయించుకున్నాను. సో రకరకాలుగా చేస్తారండి. మీరు నెట్లో సెర్చ్ చేసి మీకు కావాల్సిన డిజైన్ ఇస్తే కూడా వాళ్ళు చేసిస్తారు కావచ్చు. జస్ట్ కాంటాక్ట్ అవ్వండి. నంబర్ నేను వీడియో లాస్ట్లో ప్రొవైడ్ చేస్తాను, చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.